వెల్కమ్ టు అవర్ ఛానల్. క్రికెటర్ చాహుల్ అయార్ అలానే ధనశ్రీ ఇద్దరు డైవర్స్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో నిజంగా సెలబ్రిటీస్కి డైవర్స్ అనేది ఒక సింపుల్ వర్డ్లో అయిపోయింది. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. హాయ్ సార్. అయితే క్రికెటర్ ఉన్నారు కదా, అయితే డైవర్స్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏంటి సార్ ఇష్యూ అసలు? చాహల్ ధనశ్రీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మంచి క్రికెటర్, మనకు తెలిసిన అతనే. సాధారణంగా ఏ సినిమా సెలబ్రిటీయో లేకపోతే యూట్యూబ్లో ఉండే సెలబ్రిటీసో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇట్లా బాగా కొంచెం పాపులర్ ఫిగర్స్ ఎప్పుడైనా సరే కలిసి ఉంటే అబ్బాయిరే కలిసి ఉన్నారే వీళ్ళు, విడిపోతే వీడు విడిపోయారంట కదా అనే వార్తలు బయటకు వస్తాయి. రెగ్యులర్గా బయట ప్రపంచంలో రోజుకు చాలా విడాకులు అవుతున్నాయి, రోజుకు చాలా పెళ్ళిళ్ళు అవుతున్నాయి. బట్ కాకపోతే ఏంటంటే సెలబ్రిటీలు కొంచెం ఫేమస్ పర్సన్స్ విడిపోయినా కలిసి ఉన్నా అదొక అంశం, నలుగురు మాట్లాడుకోవాలి. అరుగు మీద కూర్చోనో వైన్ షాప్ వెనకాల తాగుతూనో ఈ ముచ్చట్లు చెప్పుకుంటే కానీ ఆ రోజు తీరినట్టు ఉండదు. పోన్లే మన కర్మ, మనం కూడా ఆ ముచ్చట్లు చెప్పుకుందాం కాసేపు. విషయం ఏంటంటే మనం ఎందుకు చెప్తున్నాము అంటే, నాకు టాపిక్ ఎందుకు చెప్పాలనిపించింది, మనకి నరేంద్ర మోడీ గారు రీసెంట్లీ ఏం చెప్పారు, ఒరే డెస్టినేషన్ వెడ్డింగ్లు అని చెప్పి ఎక్కడెక్కడికో వస్తున్నారు దేశాలు దాటి, ఇక్కడే చేసుకుంటామంటారా 10 మంది బాగుపడతారు మన వాళ్ళు అని చెబితే ఇక్కడిక్కడే ఘనంగా డెస్టినేషన్ వెడ్డింగ్లు చేసుకుంటున్నారు మన వాళ్ళు. నెక్స్ట్ నిన్న జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా వ్యవస్థాపకుడు తనేమన్నాడు అంటే, ఒరే పెళ్ళిళ్ళకు పెడాకులకు అని చెప్పేసి లక్షలు కోట్లు తగలేయడం ఎందుకురా, ఆ కాపురాలు 4 రోజుల కంటే 5 రోజుల కంటే ఉండి చావట్లా, అది ఏదో నీ పిల్ల మీదో నీ పిల్లోడి పేరు మీద నువ్వు ఇంత డిపాజిట్ చేసి ఈ ఖర్చు బదులు హాయిగా ఉంటారు కదా అన్నాడు. ఇప్పుడు చూడు, సచ్ ఏ బ్యూటిఫుల్ మెసేజెస్ ఇవన్నీ. ఎందుకంటే హంగు ఆర్భాటంగా పెళ్ళి అంటే అడిగితే ఎందుకండి ఇంత ఖర్చు, జీవిత కాలంలో ఒకసారి వచ్చే వేడుకండి అంటాడు. ఆ ఒక వేడుకనికి జీవితకాలం ఉండి చావాలి కదా. ఎంతమంది 100 మంది సెలబ్రిటీలకు పెళ్ళిళ్ళు అవుతుంటే మరి ఎవరి దిష్టి తగులుతుందో నాకు తెలియదు, కానీ అందులో సగానికి సగం మంది విడిపోతున్నారు. కలిసి ఉన్న వాళ్ళని కూడా విడగొడుతున్నారు. ఇంకా విషయం ఏంటంటే, శివబాలాజీ గారు వాళ్ళ ఆవిడతో చాలా బాగున్నాడు, వాళ్ళ పిల్లలతో ఇప్పటికి ఎంత హాయిగా ఉంటారంటే రోజు వీడియోలు పెడతారు. శివబాలాజీ మీద విడాకులు. అదేం విడాకులు, గత 16 సంవత్సరాలుగా వీళ్ళ విడాకులే, ఇంకా వీళ్ళకి తీరల. సరే, ఇలాంటి వార్తలు మనం చూస్తూనే ఉంటాం తరచుగా. విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారులే, సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టి. ముందు ఇప్పుడు నువ్వు వెడ్డింగ్ అని చెప్పేసి ఇవాళ రేపు ఎంత ఖర్చు పెడుతున్నావు, ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంటావు, కొన్ని లక్షలు ఖర్చు పెట్టి మంచి స్టార్ ఫోటోగ్రాఫర్ని పెట్టి. నువ్వు విడిపోతున్నావు అని తెలిసిన వెంటనే ఆ ఫోటోలు ఆమె డిలీట్ చేస్తుంది, ఆమె ఫోటోలు నువ్వు డిలీట్ చేస్తావు. మరి ఇంకెందుకు తీసుకోను అద్భుతమైన షూటు, వేస్ట్ ఖర్చు. నెక్స్ట్ మళ్ళీ ఈవెంట్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసి పెద్ద ఆకాశం అంతా పందిరేసి మొత్తం ఊర్లో ఉన్నోళ్ళని లేని వాళ్ళందరూ పిలిచి అక్కడ పెడతావు, నేనేదో ఘనకార్యం చేస్తున్నాము అని. వాళ్ళు కూడా వచ్చి మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా 2 సెల్ఫీలు దిగి అరే భలే ఉన్నారే మీరు అని చెప్పి ఓ గిఫ్ట్ మీ మొహాన కొట్టి పోతారు. సరిపోయింది వచ్చిన పాపానికి. మీరేమైనా కలిసి ఉన్నారా? లే. నెక్స్ట్ ఆ తర్వాత భోజనాలు, ఈ నుంచి ఆడిదాకా అసలు లేని ఐటమ్ ఇక్కడ ఉండొద్దని చెప్పి ఫ్రూట్స్ 10 రకాలు, ఐస్ క్రీమ్లు 10 రకాలు, సలాడ్లు 30 రకాలు, అన్నీ నాన్ వెజ్లు వెజ్లు అన్నీ నుంచి అర్థపరిచేస్తావు. లైవ్ కౌంటర్లు, మళ్ళీ స్వీట్లు గీట్లు అన్నీ. వచ్చిన వాడు అన్ని తింటాడా అంటే లేదు, బట్ ఏదో మన ప్రదర్శన మేము అంటే చూపించుకోవడానికి వెండి పెళ్ళాలు పెట్టి మరి పోనీ అంత బాగా దీని దీర్ఘ సుమంగళి భవ అని దీవిస్తే అది ఏమైనా కొంచెం 4 రోజులన్నా కలిసి ఉండి చచ్చారా? అబ్బే, సంవత్సరం తిరిగితే చాలు వెంటనే విడాకులు. నీ ఫోటోలు ఆమె దియ్య, ఆమె ఫోటోలు నువ్వు దియ్య, ఇద్దరు కలిసి ఎడమొహం పెడమొహం, ఇంటి పేరు మార్చుకోవడం, మీతో వాళ్ళందరూ మీ గురించి వాగోవడం, వీళ్ళు విడిపోతారు, సరేలే ఏదో ఒక రోజు నువ్వే ప్రకటించి చెప్పేస్తా మేము విడిపోయామని. ఇప్పుడు చాహల్ వీళ్ళకి కూడా ధనశ్రీ వీళ్ళ ఇబ్బంది ఏంటంటే, అప్పుడెప్పుడు 6 నెలల క్రితం కోర్టులో పెట్టుకుంటే వాళ్ళు కొంచెం కూలింగ్ పీరియడ్ ఒకటి ఇచ్చారు. అంటే ఇంకోసారి ఆలోచించుకోండి విడిపోయే ముందు అని. లేదు నాకు భరణం కావాలి అని అడిగితే 4.75 కోట్లు, 25 లక్షలు తక్కువ, 5 కోట్లు. ఈయన స్థాయికి తక్కువేలే, క్రికెటర్ కదా, ఎంతో డిమాండ్ చేసింది. ఆయన 2.37 ఎంతో ఇచ్చాడంట. ఇప్పుడు ఇంకా కొంచెం ఇస్తానన్నాడు, ఇవ్వనని చెప్పాల.
నాకు ఇంకా పూర్తిగా అందలేదు అని చెప్పి మళ్ళీ కోర్టుకి ఎక్కింది. కోర్టు ఏమో కూలింగ్ పీరియడ్ని కూడా రద్దు చేసి సర్లే చావండి అని. ఇంకేం చేస్తారు బేసికల్లీ. పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళు నార్మల్గా జయప్రకాష్ గారు చెప్పిన విషయం నాకు బాగా నచ్చింది. మామూలుగా పెళ్ళిళ్ళు చేసుకోండి, అంత హంగు ఆర్భాటాలు అవసరంలా, మామూలుగా చేసుకోండి, సింపుల్గా అందరికీ బఫే పెట్టించండి, ఇనఫ్. అంత అవసరం లేదు. నువ్వు విడిపోయినా కలిసిన వాళ్ళు ఏమనుకోరు, పెద్దగా వార్త అవ్వదు. నువ్వు పెళ్ళిని ఒక న్యూస్ చేసినా, ఫోటోగ్రఫీని ఒక న్యూస్ చేసినా, నీ విడాకులు అంతకుమించి న్యూస్ అవుతాయి, నవ్వుకుంటారు. ఈ మాత్రం దానికి అంత ఖర్చు పెట్టారా అని. ఇప్పుడు అమ్మాయి పెళ్లి కోసం పొలాలన్నీ పెళ్లి చేస్తారు. అవును, అవసరం లేదు, పొలాల్లానే ఉంచు, ఆ పేరు మీద రాసి పెళ్ళి నార్మల్గా చేయి. రేపు ఒకవేళ వాడు వదిలేసి వచ్చినా ఈ పొలము ల్యాండ్తోనో ఆవిడేదో చేసుకుంటుంది, కొంచెం నువ్వు ఇంకేదో అమ్మి చేస్తావు, ఇల్లు అమ్మేసి చేస్తావు, ఏం అమ్మాల్సిన అవసరం లేదు ఈ రోజు రేపులో. ఎందుకంటే ఏ కాపురాలు సరిగ్గా ఉండి చావట్లా. మీరు పెళ్ళిళ్ళకి ఖర్చులు పెట్టొద్దు, ఎక్స్ట్రాలకు పోవద్దు చూపించుకుందామని. చాలా సింపుల్గా చేయండి. సరే వాళ్ళ కాపురం నిజంగా బాగా సాగింది అంటే 5 years వెడ్డింగ్ డే, 10 years వెడ్డింగ్ డే గ్రాండ్గా చేయండి, అది బాగుంటుంది. పెళ్ళై 5 సంవత్సరాలు యానివర్సరీలు ఉంటాయి, 5th యానివర్సరీ, అది గ్రాండ్గా చేయండి, మొత్తం అందరిని పిలిచి. ఎందుకంటే 5 సంవత్సరాలు అంటే చాలా గొప్ప విషయం అది. 10 ఏళ్ళు ఉన్నారా ఇంకా గ్రాండ్గా చేయి. అవును, ఈ మధ్య కాలంలో 25 ఏళ్ళు ఉన్నారా ఇంకా మొత్తం అసలు విజృంభించేసేయి. నిజంగా నీకు స్తోమత ఉంటే పెళ్ళికి అస్సలు పెట్టకండి, వద్దు. ఏదో పెళ్లి చేసుకుని ఏం లేదయ్యా మేము పెళ్లి చేసుకున్నాం చాలు. మీరు కలిసి ఉండి ఎన్ని ఎక్కువ రోజులు ఉంటే అంత గ్రాండ్గా సెలబ్రేట్ చేయండి, అది బాగుంటుంది. అయితే సార్ అసలు సెలబ్రిటీస్ అంటేనే సెలబ్రిటీస్కి ఎక్కువ డైవర్స్ అవుతున్నట్టుగా ఉంది, ఎందువల్ల అంటారు అసలుకి? సెలబ్రిటీస్కి ఎక్కువ డైవర్స్ రెగ్యులర్ గా కూడా సెలబ్రిటీకి డైవర్స్ అయితేనే అందరు మాట్లాడుకుంటారు కాబట్టి ఏదో ఎక్కువ ఇవే అయ్యాయి అనుకుంటాం మనం. ఇప్పుడు ఈ రోజు ఒక డైవర్స్, 6 నెలలకు డైవర్స్ అయ్యిద్ది. గతంలో వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఇండస్ట్రీలో అందరూ విడిపోతున్నారని చెప్పేస్తారు, కానీ ఈ 6 నెలల్లో బయట 6 లక్షల విడాకులు అవుతాయి. ఓకే, వీళ్ళ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి వీళ్ళు లైమ్ లైట్లో ఉంటారు. మళ్ళీ ఇంకోటి వార్త, ఇప్పుడు విడాకులు ఇచ్చినందుకు చాహల్ని అసలు ఇంకోసారి క్రికెట్ ఆడనిస్తారా లేదా అంటారు. ఈ విడాకులకి ఆయన ఆటకి సంబంధం లేదు, వాళ్ళ ప్రొఫెషనే, పర్సనల్ లైఫ్. ఆయన ఎంత బాగా ఆడతాడో అది చూడండి. ఆ తర్వాత ధనశ్రీ వేరే వివాహం చేసుకోవచ్చు, ఈయన వేరే వివాహం చేసుకోవచ్చు. ఇన్ కేస్ లీగల్గా వాళ్ళు విడిపోతే వాళ్ళ ఇష్టం, వాళ్ళ జీవితాల్లో. ప్రతి ఒక్కరి జీవితం గురించి ఎవరు మాట్లాడొద్దు. అందుకే నేను కూడా వీళ్ళ జీవితం గురించి మాట్లాడలా, బేసిక్గా జనరల్ చేసి చెప్పాను. నా ఉద్దేశం ఏంటంటే పెళ్ళిళ్ళకి ఎక్కువ ఖర్చులు పెట్టకండి అని. మీరు కలిసి ఉన్న ప్రతి యానివర్సరీని ఇంకా గ్రాండ్గా చేసుకోండి, పెళ్ళికి వద్దు, అసలు వద్దు. ఓకే, అయితే అసలుకి ఈ డైవర్స్ అనేది ఎందువల్ల అసలుకి ఇట్లా అవుతుంది అంటారు? అంటే అండర్స్టాండింగా లేకపోతే అట్లా ఒకరికొకరు స్పెండ్ చేయకుండా? 100 రకాలు ఉంటాయి డైవర్స్లకి. 2 మనసులు కలవనప్పుడే, 2 టైంలు కలవనప్పుడే, 2 రుచులు కలవనప్పుడే డైవర్స్లు అవుతూ ఉంటాయి. అది కామన్ ప్రతి చోట అంతే. ఎందుకు కానీ గొడవలు వచ్చిన ప్రతిసారి అంతకంతకు స్ట్రాంగ్ అవడానికి ట్రై చేయాలి, కానీ దాన్ని అని వెళ్ళిపోకూడదు. అలాగే దూరం పెరిగిపోతూ ఉంటుంది. గొడవలు అందరి విషయంలోనూ, అన్నదమ్ముల గొడవలు రావా? అలా విడిపోయారా? తల్లిదండ్రులకు గొడవ వస్తుంది, విడిపోయారా? తండ్రికి కొడుక్కి గొడవ వస్తుంది, తల్లికి కూతురికి గొడవ వస్తుంది, విడిపోరు. ఒక భార్యాభర్తలే ఎందుకు విడిపోతారు అంటే ఆమె ఎక్కడి నుంచి వస్తుంది, ఈయన ఎక్కడి నుంచి వస్తారు, అభిప్రాయాలు కలవు. ఇది ఓకే సార్, థ్యాంక్ యూ.